సో నెక్స్ట్ అమరావతి. సో గవర్నమెంట్ మారింది. మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని అనౌన్స్ చేసింది. తర్వాత లోకేష్ బాబు గారు కూడా బోల్డని ఫారిన్ టూర్స్‌కెళ్ళి ఇన్వెస్టర్స్‌ని తీసుకొస్తున్నారు. ఎలా జరుగుతుంది మొత్తం ఆ సినారియో అమరావతి గురించి? అంటే అమరావతిలో మార్కెట్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే అవును. రీసెంట్‌గా మనము ఒక కంపెనీ ఎల్ఐసి వాళ్ళకి ఆక్షన్ కూడా వెళ్ళిపోయింది. హ్మ్. బట్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో అంతకుముందు 5 ఇయర్స్‌లో టీడీపీ 14-19 ఉన్న గవర్నమెంట్‌లో ఉన్నంత బూమ్ మార్కెట్ అయితే అమరావతిలో లేదు. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చినటువంటి వరద ప్రవాహం కావచ్చు, లాస్ట్ గవర్నమెంట్‌లో జరిగినటువంటి వాళ్ళకి అమరావతి మీద అసలు ఇంట్రెస్ట్ లేకపోవడము. సో, అమరావతిలో అక్కడ చేయడం వల్ల బడ్జెట్ సరిపోకపోవడము, అదే ఇష్యూస్ వల్ల ఏందంటే అమరావతి మీద ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా వీళ్ళకు 50% ఒక రకమైన ఒపీనియన్ ఉంటే, టీడీపీ వాళ్ళకి ఒక రకమైన ఒపీనియన్ ఉంది. హ్మ్. సో, అమరావతి మీద ఇప్పుడున్నటువంటి సినారియో అయితే ఏం లేదు. అక్కడ పెద్దగా మార్కెట్ కూడా ఏం కనిపించట్లేదు. ఓకే. వరల్డ్ ఎకానమీ బాలేదు, ఒకటి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం. అమరావతి లాంటి ప్లేస్‌లో ఇటువంటి ఇష్యూస్ ఉండడం వల్ల పెద్దగా మార్కెట్ అయితే అమరావతిలో కూడా ఏం డెవలప్ కనిపించట్లేదు మనకు. అవుతదా ఫ్యూచర్‌లో? చెప్పలేమండి. ఎందుకంటే హైదరాబాద్‌ని మారడానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. హ్మ్. అమరావతి ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. బడ్డింగ్ స్టేజ్‌లో ఉంది. హ్మ్.